నేటి రాశి ఫలాలు. మిథున రాశి వారు ఎవరైతే ఈరోజు దూర ప్రయాణాలు చేస్తున్నారో ప్రయాణాల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఎందుకంటే మీకు వాహన ప్రమాద సూచనలు అయితే కనిపిస్తున్నవి. ఇక వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో శ్రమాధిక్యత అనేది పెరుగుతుంది. ఇక ఈరోజు మిథున రాశి వారికి కుటుంబ సభ్యుల అనారోగ్య సమస్యలు మానసికంగా కొంత చికారును కలిగిస్తాయి. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో అవి ఈరోజు ఫలించవు. ఇక నూతన రుణ ప్రయత్నాలు కూడా కలిసి రావు. కీలక విషయాలలో ఆలోచించి ముందుకు సాగడం అనేది మిథున రాశి వారికి చెప్పుకోదగ్గ సూచన. తొందరపాటుతనం వల్ల, అనవసరమైన ఆలోచనల వల్ల చాలా నష్టపోతారు. ఆర్థిక నష్టం కూడా జరుగుతుంది. ఇక ఈరోజు అధిక ఖర్చులు అనేవి కనబడుతున్నవి కాబట్టి కాస్త పొదుపు చేయడం వల్ల మీరు ఈ సమస్య నుండి బయటపడవచ్చు. అలాగే విద్యార్థులు తమ సొంత ఆలోచనలతో ముందుకు వెళ్ళడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఎవరి మీద ఆధారపడడం చేయకూడదు. దీనివలన మీకు విద్యా నష్టం అనేది కలుగుతుంది. ఇక రాజకీయ నాయకులకు అవమానాలు ఎదురవుతాయి. అలాగే కుటుంబ సభ్యుల మధ్య కలహాలు అనేవి ఏర్పడతాయి. ఇక వ్యాపారస్తులకు వ్యాపార నష్టం కనబడుతుంది. ఇక మిథున రాశి వారికి ఈరోజు ఆరోగ్య సమస్యలు వేధించే అవకాశం అయితే కనిపిస్తుంది. వైద్య సేవలు మీకు అవసరమని చెప్తాను. ఇంట బయట ఆరోపణలు ఎదుర్కొంటారు. పరిస్థితులు అంతగా కలిసి రావు. అనుకోని సంఘటనల వలన మానసిక అశాంతి అనేది కలుగుతుంది. ఇక ఏవైతే ఒప్పందాలు చేసుకుంటున్నారో అవి కొన్ని వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు కొంత మందకొడిగానే సాగుతాయి. ఇక లాభాల కోసం చేసే యత్నాలు కూడా ఇబ్బందులకు గురి చేస్తాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉద్యోగాలలో సామాన్యంగా ఉంటుంది. సాంకేతిక నిపుణులు, రాజకీయ వర్గాల ఎవరైతే ఉన్నారో వారు ఒత్తిడులను ఎదుర్కొంటారు. ఇక ఈరోజు విద్యార్థులు శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ముఖ్యంగా మిథున రాశిలోని మహిళలకి గందరగోళ పరిస్థితులు అనేవి నెలకొంటాయి. ఇక ఈరోజు మిథున రాశి వారికి అదృష్ట రంగులు ఆకుపచ్చ మరియు గులాబీ. ప్రతికూలమైన రంగు నీలం. అదృష్ట సంఖ్య 9. ఈరోజు మిథున రాశి వారు అన్ని విషయాలలోనూ జాగ్రత్తగా ఉండడం, అలాగే ఏమన పాటుతనం వలన మోసపోయే అవకాశం ఉండడం మరియు ప్రయాణాలలో ప్రమాద సూచనలు ఉన్నవి కాబట్టి ఈరోజు మిథున రాశి వారు హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.